నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎందుకంటే ఈ రోజుతో ప్రచారాలన్నీ కూడా ముగిసిపోయే కార్యక్రమం ఉంది కాబట్టి, ముఖ్యంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి చిన్నమై లంజిరెడ్డి గారు పోటీ పడుతున్నారు బీజేపీ పార్టీ తరఫు నుంచి. దాదాపుగా అంటే ఉమ్మడి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 నియోజకవర్గాల నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతా ఉన్నారు. సో మరి నిజంగానే ప్రచారం అంతా ముగిసిపోయింది. ఎలా ఉంది మరి ప్రచారంలో వాళ్ళకు ఎదురైనటువంటి అనుభూతి ఏంటి, అదేవిధంగా ప్రజల యొక్క మద్దతు, ఏదైతే గ్రాడ్యుయేట్స్ యొక్క మద్దతు వాళ్ళు ఏ విధంగా కూడగట్టుకోగలిగారు అనేది వాళ్ళ డాక్టర్ అయినటువంటి అశ్వితారెడ్డి గారిని అడుగుదాం. ఎందుకంటే ప్రచారం అంతా కూడా తను ఒంటి చేత్తో సక్సెస్ చేశారని చెప్పేసి ఆవిడ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వాళ్ళకి దక్కినట్టుగా కూడా చూస్తూ ఉన్నారు. సో అసలు వాళ్ళ మాటలో అసలు నిజంగానే ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? చాలా టైట్ గా ఉన్నట్టున్నారు. ఓకే, ఎలా జరిగింది ప్రచారం అంతా? చాలా బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుండే. స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ అందరు డిఫరెంట్ కోహర్ట్స్ అందరి దగ్గర నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత పాజిటివ్ గా ఉండే అంటే ఇంత హ్యుమానిటేరియన్ అయిన అంజిరెడ్డి గారు నించోవడం, వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు తెలుసుకొని చెప్తుంటే మాకు అది చాలా పాజిటివ్ గా అనిపించింది. ఓకే, సో మొత్తానికి మీరు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వగలిగారా? ఎందుకంటే చాలా రోజులు మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు అంజిరెడ్డి గారు, కూతురుగా మీరు, తండ్రి గారిని గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఎలా అనిపిస్తుంది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే? యాక్చువల్లీ ఇంకా టైం ఉంటే, ఇంకా ప్రతి వ్యక్తిని ఇండిపెండెంట్ గా కలిసి ఉంటే ఇంకా బాగుండేది అనేది డెఫినెట్లీ మా అభిప్రాయం. ఎందుకంటే మేము ఇంకొంచెం లేట్ గా ఎలక్షన్స్ వస్తాయి, సో అందరినీ 1-on-1 కలుసుకొని మాట్లాడుంటే ఇంకా బాగా రీచ్ అయ్యే వాళ్ళం అని అనుకున్నాము. కానీ అట్ ద సేమ్ టైం అందరికీ అయితే మేము చేసిన సేవా కార్యక్రమాలు కానీ మేము చేయాలనుకునేది కానీ డెఫినెట్లీ కంపల్సరీ రీచ్ అయినాం. కాకపోతే 1-on-1 వాళ్ళతో ఇంకొంచెం రీచ్ అయ్యి ఉంటే, ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఇంకొన్ని సమస్యలు మేము తెలుసుకొని సాల్వ్ చేయగలిగే వాళ్ళమేమో అని అనిపించింది. ఓకే, సో టైం ఇంకా 42 కాన్స్టిట్యుయెన్సీస్, 4 డిస్ట్రిక్ట్స్, 6 పార్లమెంట్స్, దగ్గర 4500 విలేజెస్, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకే చాలా కష్టమైన సినారియో. అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ లాగా ఇంత ఏరియాని చాలా తక్కువ స్పాన్ లో కవర్ చేయాలంటే డెఫినెట్లీ రీచ్ అవ్వలేకపోయినాం. కానీ మా మెసేజ్ ప్రతి ఒక్కరికి అయితే రీచ్ అయింది. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ హ్యాపీ అబౌట్. ఓకే, సో నాన్నగారు అంటే అంజిరెడ్డి గారు ఒక పాంప్లెట్ కూడా కొట్టించారు, విద్యా ఉపాధి సంక్షేమం. మెయిన్ అంటే ఇవి కంపల్సరీ యాడ్ చేశారు. ఎందుకంటే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన విద్యకి ఎక్కువగా పెద్దగా పీట వేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇంకోటి మేనిఫెస్టోలో గ్రాడ్యుయేట్ల బంగారు భవితయానికి భరోసా, తర్వాత స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన, అదేవిధంగా గ్రాడ్యుయేట్ల సంక్షేమం మరియు భద్రతకు పెద్దపీట, అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఉద్యోగుల హక్కులకై పోరాటం, న్యాయవాదుల సంక్షేమానికి కృషి, అదేవిధంగా వైద్య రంగ అభివృద్ధి, డాక్టర్ల సంక్షేమానికి కృషి, ఈ కూడా మేనిఫెస్టో ఆయన ప్రచురించడం జరిగింది. ఇందులో ఈ కంపల్సరీ మేము చేస్తామని చాలా కట్టుదిట్టంగా అందరికీ కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. సో ఎట్లా రెస్పాన్స్ మేనిఫెస్టో మీద రెస్పాన్స్ అంటే ఫస్ట్ 2 things అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు Jan 10th టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే ప్రచారం ఎట్లా చేయాలి, ఎట్లా గెలవాలి అనేది కాకుండా అంజిరెడ్డి గారు ఫస్ట్ ప్రతి కోహర్ట్ కి మనం చేయగలిగేవి ఏమేమిటివి అని చెప్పి కూర్చొని ఫస్ట్ 3 days అసలు ఏమేం చేస్తే బాగుంటుంది, ఏమేమి అడ్రస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి స్వయంగా కూర్చొని ప్రతి అంశం ఆఫ్ ద మేనిఫెస్టో కూర్చొని డిజైన్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రచారంలో ఉన్న మిగతా క్యాండిడేట్స్ అందరు చూస్తే అంజిరెడ్డి గారు నామినేషన్ నెక్స్ట్ డే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అదే వేరే క్యాండిడేట్స్ చూస్తే ఎలక్షన్ ప్రచారం ముగిసే 1-2 days ముందు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడనే మీకు క్యాండిడేట్స్ ఒక చిత్తశుద్ధి అర్థం కావాలంటే ఏం చేయాలి అనే ఒక విజన్, వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏం చేస్తారో పట్టుకొని ఓటు అడగాలి. మీరు ఓటు అడగడం అయిపోయి లాస్ట్ కి ఎండ్ అయ్యే టైం కి ఇది మేనిఫెస్టో అని లాస్ట్ 1 week లో లాస్ట్ 3-4 days లో ఇస్తే దట్ ఈస్ నాట్
how sincere you are కదా. Day one you should be ready with what you are. So that is what Anjireddy garu has focused. And manifesto lo మీరు చూస్తే ఎంత డీటెయిల్ ఓరియంటెడ్ గా అది ఉంది అంటే, సింపుల్ థింగ్, ఇప్పుడు నిరుద్యోగులకి మేము ఉద్యోగం కల్పిస్తాము అనేది ఒక ఆస్పెక్ట్. ఉద్యోగమే కాదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూస్తే మేక్ ఇన్ ఇండియా ఇస్ అన్ అదర్ కాన్సెప్ట్, వేర్ employment is one thing, creating employment is another thing. So creating employment పైన కూడా మీరు ఆ మేనిఫెస్టోలో చూస్తే మనం రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ అనేది పెట్టి, ఎప్పుడైతే ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే అన్న, గ్రామాలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇండియా స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ఇట్స్ రూరల్ ఏరియాస్. సో రూరల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఇండియా డెవలప్ అవుతుంది. సో రూరల్ ఏరియాస్ లో చాలా మందికి చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు మల్లేశం అనే మూవీ ఉందన్న, దాంట్లో వాళ్ళకి చిన్న ఐడియా అనే, కానీ దాన్ని బిజినెస్ లాగా మలచడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 మందికి, దాని తర్వాత అక్కడ ఉండే వీవర్స్ అందరికి అరే ఈజీ చేయడం, ఇట్లాంటివి చాలా చిన్న ఐడియాస్ కానీ ఇట్ విల్ ఇంపాక్ట్ మెనీ లైఫ్స్. సో ఇట్లా రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది ఒకటి కూడా పెట్టి, దేర్ బై దే కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దేర్ ఓన్ విలేజెస్. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక 10,000 మీకు శాలరీ వచ్చింది అనుకోండి, 10,000 మీకు హైదరాబాద్ లో వస్తే 10,000 తో హైదరాబాద్ లో ఉండడం అనేది చాలా కష్టం. మీరు రెంట్ కట్టాలి, మీకు ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. అదే మీకు 10,000 కరీంనగర్ లో ఏదన్నా ఊర్లో వచ్చింది అనుకోండి అన్న, మీ ఇల్లు ఉంటది, మీ అమ్మ నాన్న ఉంటారు, మీకు ఎక్స్పెన్సెస్ అనేది పెద్ద భారం. 10,000 ఏదో వచ్చినా కానీ అది మీ పాకెట్ లోకే వెళ్తుంది, మీ సేవింగ్ లోకి వెళ్తుంది. సో ఆ కాన్సెప్ట్ తో రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవ్వచ్చు, ఫ్రీ AI కోచింగ్ యాప్ అవ్వచ్చు. సో మీరు ఎవరు చూసినా మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తాం, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ మేనిఫెస్టో. బట్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ మేనిఫెస్టో. దీస్ థింగ్స్ కెన్ బి క్రియేటెడ్ ఓన్లీ వెన్ ద క్యాండిడేట్ ఇస్ సో సిన్సియర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే అంత అవేర్నెస్ మీ సమస్యల గురించి ఉంటే ఇట్లాంటి ఐడియాస్ అనేవి డిజైన్ చేయగలుగుతారు. అండ్ అదే ఉద్యోగస్తులు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కి వస్తే వాళ్ళకు కూడా డిఫరెంట్ సెక్షన్స్, ఇప్పుడు మీరు రీడౌట్ చేసినప్పుడు టీచర్స్ కోసం ఒక సెక్షన్, డాక్టర్స్ కోసం ఒక సెక్షన్, లాయర్స్ కోసం ఒక సెక్షన్, అట్లా మీడియా వాళ్ళ కోసం ఒక సెక్షన్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ పెట్టి ఏం చేయగలుగుతాం అనేది వెరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో మేనిఫెస్టోలో ప్రచురించిన విధంగా అన్ని కూడా తప్పకుండా చేస్తామని వాళ్ళైతే మెప్పించగలిగారుగా, అందులో సక్సెస్. ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేంద్ర గారు కావచ్చు, అదే విధంగా BSP పార్టీ నుంచి ప్రసన్న హరి, వాళ్ళు కూడా పోటీ చేస్తా ఉన్నారు. సో ఏంటి మరి, అంటే వాళ్ళని ఎదిరించి నిలవగలిగే సత్తా మీకుందని మీరు గ్రహించారా? ఎలా గెలుస్తారో అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుపు విషయంకి వస్తే ఆల్రెడీ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. అది మేము డిసైడ్ చేయడం, ఓటర్స్ డిసైడ్ చేయడం పక్కన పెడితే, ఎలక్షన్ అయ్యే కన్నా ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేశారు. నిన్న సభలో నాకు గెలుస్తే ఎంత, నాకు ఓడిపోతే ఎంత, దీంతో అయ్యేదే ఏం లేదు అని చెప్పారు. అయితే పక్కనే ఏ క్యాండిడేట్ ని పెట్టుకొని చెప్పిండ్రు, బి క్యాండిడేట్ మాత్రం లేరు. కాంగ్రెస్ పార్టీ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ క్యాండిడేట్, బి క్యాండిడేట్. ఇద్దరు సైడ్ నుండి సీఎం గారే చెప్పేసి, నా ఏ క్యాండిడేట్ గెలవకపోయినా, నా బి క్యాండిడేట్ గెలవకపోయినా నాకు వచ్చే నష్టం లేదు అంటే ఎవరు గెలుస్తుండ్రు? బీజేపీ గెలుస్తుంది. అది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన రిఫరెండం. సో ఏదేమైనా ప్రచారంలో అంజిరెడ్డి గారు చాలా ఫాస్ట్ గా దూసుకెళ్లారు. ప్రజలు అంటే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా తన మాటలతో కానీ, తన ఇచ్చిన వాగ్దానాలతో కానీ మెప్పించగలిగారు. మొత్తానికైతే డెఫినెట్లీ వాళ్ళ పక్షాన్ని ఉండి పోరాటం చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారని ఉంది. కానీ నిజంగానే అంటే అటు జనాల్ని నమ్మించడం, అంటే వాళ్ళు నమ్మించే దాంట్లో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు అన్న? అంటే మేము నమ్మియాలని ఈ రోజు టికెట్ వచ్చినాక మా ఇంటెన్షన్ కాదు. లాస్ట్ 25-30 ఇయర్స్ నుండి ఎట్లాంటి పొలిటికల్ పొజిషన్ లో లేకుండా, ఒక ఎమ్మెల్యే లాగానో ఒక ఎంపీ లాగానో ఎట్లాంటి పొజిషన్ లో లేకుండా 25-30 ఇయర్స్ నుండి సేవా కార్యక్రమాలని కంటిన్యూస్ గా చేస్తూ వస్తున్నారు. అంజిరెడ్డి గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎట్లాంటి ఫ్రీ స్టేషనరీ అయినా, బుక్స్ అవ్వచ్చు, యూనిఫామ్స్ అవ్వచ్చు, ఎగ్జామ్ ప్యాడ్స్ అవ్వచ్చు, కెరియర్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, కోచింగ్ మెటీరియల్ అవ్వచ్చు, all this has been provided. Government school students ki scholarships gaani, ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ కానీ, స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ కానీ హెస్ బీన్ ప్రొవైడెడ్. ఫ్రీ మినరల్ వాటర్ అన్న మన ఇక్కడనే ఆరో వాటర్ ప్లాంట్ ఉంది. ఆ నల్ల ఓపెన్ చేసి 25 years అవుతుందంటే నాట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్ ఇట్ హెస్ బీన్ క్లోజ్డ్. ఎనీ వన్ కెన్ కమ్ హియర్, టేక్ ఫ్రీ వాటర్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎవరు ఇంట్లో ఏమన్నా ఎట్లాంటి యాక్టివిటీస్ అయినా, పెళ్లిళ్ళు అవని, బర్త్డేలు అవని, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అయినా మనమే ట్రాన్స్పోర్ట్ పెట్టి ఫ్రీ మినరల్ వాటర్ అనేది ఎవరికైనా కానీ డెలివర్ చేయడం జరిగింది. దీనికి ఒక హెల్ప్ లైన్ నంబర్ లాస్ట్ 20 years నుండి ఉంది.
ఉంది. ఓకే. సో మీరు ఏం అడిగినా గానీ ప్రొవైడ్ చేస్తారు. మినరల్ వాటర్ ఇన్ ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, టెంపుల్స్, ఆల్ దిస్ హెస్ బీన్ ప్రొవైడెడ్. ఇన్సూరెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ డ్రైవ్ అనేది పెట్టి ఇన్సూరెన్సెస్ చేయడం, హెల్త్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్. సో ఈ రోజు ఏమైపోయిందంట అన్న, మేము చేసిన సేవ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉందనుకోండి, కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో టికెట్ రాగానే అంజిరెడ్డి గారు ఎవరు అని ఎవ్రీ వన్ హ్యాస్ క్యూరియాసిటీ. ఎవరు అంజిరెడ్డి గారు, అసలు ఎందుకు అంజిరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చిందంటే చాలా వెరిఫై చేసిస్తుంది. డైరెక్ట్ గా ఏదో అరే జాయిన్ అయ్యిండ్రా అనేది కాదు. అంజిరెడ్డి గారు ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో సేవ చేస్తున్నారు. సో ఎవరి అంజిరెడ్డి అని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మేము చేసిన సేవ అనేది తెలిసిపోయింది. మీరు ఎవరిని అడిగినా కన్నా అంజిరెడ్డి గారు ఇంత సేవ చేసిండ్రనే చెప్తారు, కానీ ఇంత తిన్నారు అని వేరే క్యాండిడేట్స్ లాగా చెప్పరు. విచ్ ఇస్ వెరీ క్లియర్. సో ఆ సేవా భావం అనేది టికెట్ రావడం వల్ల, అందరు క్యూరియాసిటీ వల్ల ఎవరి అంజిరెడ్డి అని తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఈజీగా తెలిసిపోయింది. హూ ఇస్ హీ అనేది చాలా ఈజీగా తెలిసిపోయింది. ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇస్ ఎ ట్రస్ట్ విచ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ విచ్ హెస్ బీన్ కంటిన్యూస్లీ రన్నింగ్ సిన్స్ లాస్ట్ 25 years. ఎస్ఆర్ అంటే సత్యనారాయణ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు అన్నగారు. సో మా ఇంకొక విషయం ఏంటంటే పెద్దనాన్నగారు. సో ఏంటంటే మా జాయింట్ ఫ్యామిలీ, అంజిరెడ్డి గారి వాల్యూస్ గురించి, మా ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పాలంటే జాయింట్ ఫ్యామిలీ, 4 members బ్రదర్స్, 20 members మా ఇంట్లో ఉంటాం. సింగిల్ కిచెన్ ఇప్పటికి. సో దిస్ ఇస్ హౌ వీ లివ్. మేము ఒక కంపల్సరీ. సో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ 20 members అందరం, నా నానమ్మ, నాన్న, డాడీ, బాబాయ్లు అందరం, పిన్ని వాళ్ళందరం, అందరు పిల్లలందరం కలిసి ఉంటాం. సో అట్లాంటి విలువల గల కుటుంబం అన్న. సో ఈ రోజు ఒకరు టికెట్ వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది, కానీ ఈ మెదక్ జిల్లా వరకు అయితే అందరికీ తెలుసు అంజిరెడ్డి గారు ఎట్లాంటి మనిషి, ఎట్లాంటి విలువలు గల మనిషి, ఎట్లాంటి కుటుంబం అనేది. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ అందరితో కూడా మీటింగ్లు పెట్టారు. సో వాళ్ళ సమస్యలను ఈ విధంగా అడ్రస్ చేయగలిగారు, వాళ్ళకి ఏ రకంగా భరోసా ఇవ్వగలిగారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమందిని చూసారు కొన్ని పార్టీలో, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచి కూడా వాళ్ళు పట్టించకుండా వాళ్ళు వేరే నిదానంతో మళ్ళీ బయటకు వెళ్తాం, రకరకాల ఇష్యూస్ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. సో ఇప్పుడు అంజిరెడ్డి గారు మీద నమ్మకంతో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ విధంగా తీసుకున్నారు, అంజిరెడ్డి గారు వాళ్ళు ఏ విధంగా అంటే మెప్పించగలిగారు? అంటే ఒకటే అన్న, దీంట్లో ఏంటంటే మిగతా ఎవరికి ఓటేసినా గానీ అది ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ కోటెళ్తున్నట్టే. ఇప్పుడు మన డెమోక్రసీ సిస్టమ్ అనేది డిజైన్ చేసినప్పుడు అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షంకి ఆ భయము, అరే ఎందుకు చేయాలి అనేది ఉండదు. సో ప్రతిపక్షం అనేది ఉండాలి అంటే అది బీజేపీతోనే సాధ్యం, అది అంజిరెడ్డి గారితోనే సాధ్యం. అడిగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు, అడిగే పక్షం లేనప్పుడు పెట్టే పక్షంకి వాళ్ళకి ఎందుకన్నా ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు? సో అడిగే గొంతు అనేది ఒక ప్రశ్నించే గొంతులాగా ఇప్పటి వరకు మాకు దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పైన అంజిరెడ్డి గారు కంపల్సరీ పోరాడతారు. అండ్ ఇంకొకటి వస్తే, ఒకప్పుడు మీరు ఎప్పటి నుండో ఉన్నారు కాబట్టి మీకు పాలిటిక్స్ లో ఐడియా ఉంది కాబట్టి, ఒకప్పుడు మినిస్టర్స్ గానీ, చీఫ్ మినిస్టర్స్ గానీ అసెంబ్లీకి వెళ్తుండ్రు అంటే అసెంబ్లీకి వెళ్లేదానికన్నా డబుల్ ప్రిపరేషన్ కౌన్సిల్ కి వచ్చేటప్పుడు ఉండేదన్న. అరే వీళ్ళందరూ మేధావులు, ఇది ఒక మేధావుల సభ, మనం వస్తున్నామంటే పెద్దల సభ, మనం చాలా ప్రిపేర్డ్ అయి రావాలి, వీళ్ళు ఏం అడుగుతారో మనం పాయింటర్స్ లేని వెళ్ళొద్దు, రాకపోయినా సరే కానీ ప్రిపేర్డ్ ఉండకపోతే రావద్దు అని. ఇప్పుడు ఆ సినారియో లేదన్నా. కాంగ్రెస్ గానీ, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం గానీ చేసిన దాని వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది మనకి ఈరోజు మండలిలో కనిపించట్లేదు. సో ఆ క్యాండిడేట్ లాగా మీ అందరి తరపున అంజిరెడ్డి గారు ఉంటారు అనే భరోసా మేము గ్రాడ్యుయేట్స్ కి కల్పించడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయన్న. ఈ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు కొన్ని, నేను తెలంగాణ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగితే అక్కడ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, ఎన్నో రోజులుగా వాళ్ళు అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ వర్కర్స్ గానే ఉన్నారు, అదొక సమస్య. ఇంకొకటి, నేను తిరిగినప్పుడు నాన్నగారి దగ్గరికి డిజేబుల్ గ్రాడ్యుయేట్స్ వచ్చిండ్రన్న. ఒక్కొక్కరు వాళ్ళు పిహెచ్డి చేసిండ్రు, డబుల్ పిహెచ్డి, డాక్టరేట్స్, డబుల్ డ్యూయల్ మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా జస్ట్ బికాస్ దే ఆర్ డిసేబుల్డ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ దక్కట్లేవు. సో ఇట్లా దే అడ్రస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని మేనిఫెస్టోలు, ఎందుకంటే మనం 1 paper మేనిఫెస్టో చేసినప్పుడు దాంట్లో లిమిటెడ్ ఉంటాయి, కానీ అడ్రస్ చేయని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నాన్న దగ్గరికి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక గొంతులాగా నించొని
ప్రశ్నించి మీ అందరికి సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు ఈ రోజు అంజిరెడ్డి గారు. ఓకే, సో నాన్నగారితో తిరిగి పొలిటికల్ గా మీకు కూడా పిచ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టుంది. చాలా అనర్గళంగా చక్కగా మాట్లాడుతున్నారు. త్వరలో మిమ్మల్ని కూడా మంచి లీడర్ గా చూసే అవకాశం ఉందంటారా? ఈ రోజు అంజిరెడ్డి గారికి టికెట్ రాగానే అన్న అందరం, ఎందుకంటే 42 కాన్స్టిట్యుయెన్సీస్ అనేది కవర్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, టెక్నికలీ ఎవరికి పాసిబుల్ కాదు. సో ఆ సందర్భంలో ఫ్యామిలీ అందరం కూడా జస్ట్ అంజిరెడ్డి గారికి ఒక తోడై తిరగాలి. ఇప్పుడు నాన్న ప్రతి దగ్గరికి వెళ్ళలేరు, కానీ నాన్నని కలవాలని చెప్పి చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా ఏబీవీపీ వింగ్ అవ్వచ్చు, బీజేవైఎం వాళ్ళు ఎన్నో కొట్లాడి ఎన్నో కేసులు వాళ్ళపైన కొన్ని వందల మంది మీద వేల కేసులు ఉన్నాయన్న. వాళ్ళందరికీ ఈ రోజు అంజిరెడ్డి గారిని కలవాలరే మా రిప్రజెంటేటివ్ లాగా వస్తుండ్రు అనేది వాళ్ళకు ఉంటది. కానీ టైం దృష్ట్యా అందరినీ కలవలేరు కాబట్టి వాళ్ళ కూతురునో వాళ్ళ తమ్ముడునో వాళ్ళ వైఫ్ నో లేదంటే వాళ్ళ తమ్ముడు కూతురునో కలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఇంటెన్షన్ లో మేము ఫస్ట్ టైం అనేది క్యాంపెయిన్ కి రావడం జరిగింది. అందరినీ కలవడానికి జస్ట్ అంజిరెడ్డి గారి రిప్రజెంటేటివ్ లాగా అంతే, మాకు ఇంకా వేరే ఏం లేదు. పొలిటికల్ ఈ కొత్త దారి ఎలా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు బి అడ్రెస్డ్. వెనెవర్ ఎ లీడర్ ఇస్ వెరీ సీరియస్ ఆన్ అడ్రెస్సింగ్ ద ఇష్యూస్ ఇట్ కెన్ బి సాల్వ్డ్. సో ప్రతి ఒక్కరు అంటే చాలా మంది లీడర్స్ చాలా సీరియస్ గా ఉంటే చాలా ఈజీ అన్న ఇట్లాంటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడం. చాలా టైం టేకింగ్ ఏం కాదు, వాళ్ళు అనుకుంటే చేయడం చాలా ఈజీ. సో రైట్ లీడర్స్ ని ఎన్నుకుంటే, అంటే నేను చెప్పేది ఒకటే, మన చేతిలో భవిష్యత్తు ఉన్నప్పుడు నాకేంటి ఈ రోజు నాకేం వస్తుంది, ఈ రోజు నాకేం వస్తుంది అనేది ఆలోచించకుండా 6 years రేపు మనకు ఒక రైట్ లీడర్ ఉంటే హౌ కెన్ హీ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద కంప్లీట్ ఏరియా అనేది ఆలోచించి కనుక ప్రజలు ఓటేస్తే డెఫినెట్లీ చాలా మంచి ఫ్యూచర్, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు నేను పీపుల్లోకి తిరిగితే అన్న చాలా మంది ఏంటంటే చదువుకోలేక వాళ్ళు కాదు, చదువు కొనలేక. సో చదువుకోవాలని చాలా మందికి ఉంది, కానీ చదువు కొనలేని సిచ్యుయేషన్ లో చదువుకోలేకపోతుండ్రన్న. ఈ రోజు ఉండే 2 అభ్యర్థులు ఒకరు స్కూల్స్ అవ్వచ్చు, ఒకరు కోచింగ్ సెంటర్లు అవ్వచ్చు. కోచింగ్ సెంటర్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ బిఎస్పీ క్యాండిడేట్ ఆల్రెడీ కోచింగ్ సెంటర్ల యొక్క మద్దతు తీసుకున్నట్టుగా అక్కడ దాని నుంచి కొంత వస్తా ఉంది. సో అది ఏమన్నా మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే అన్న? ఒకటే ప్రతి ఓటర్ ఈ రోజు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక కోచింగ్ సెంటర్స్ నుండి వచ్చే వ్యక్తి గానీ, కోచింగ్ సెంటర్స్ లాబీ రిప్రజెంటేటివ్ అయ్యే వ్యక్తి గానీ రేపు స్టూడెంట్స్ కి, అన్ఎంప్లాయిడ్స్ కి ఎగ్జామ్ పెట్టాలి అని ఎందుకు కోరుకుంటారన్నా? ఎగ్జామ్ పెట్టకపోతేనే కదా కోచింగ్ సెంటర్లలో మనుషులు జాయిన్ అయ్యేది, స్టూడెంట్స్ జాయిన్ అయ్యేది. అరే రేపు ఎగ్జామ్, ఎల్లుండి ఎగ్జామ్ అంటే మీరు వచ్చి ఏం చేస్తారు అన్న? నేను 1000 అయినా 2000 అయినా 3000 అయినా పెట్టి జాయిన్ అవుతున్నా, వారం రోజులే ఉంది కదా, నన్ను ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పాస్ చేయించి నాకు జాబ్ వస్తే నేను రేపు గవర్నమెంట్ ఉద్యోగిని అవుతా. సో ఎగ్జామ్ పెడితే మీకు లాభం లేదు. రేపు ఈ పర్సన్ రిప్రజెంటేటివ్ అయ్యిండ్రు అనుకోండి అన్న, ఎగ్జామ్ పెడితే కన్నా పెట్టకపోతేనే ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి రేపు ఈ రోజు వాళ్ళందరికీ ఫండ్ చేసేదే ఆ లాబీ వాళ్ళన్న, మీకు తెలుసు ఆల్రెడీ, మీరు చెప్పిండ్రు అదే. సో వాళ్ళకి ఫండ్ చేసే వాళ్ళే ఆ లాబీ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకపోవడమే బెనిఫిట్. ఈ రోజు తేనెభూషణ కత్తిలాగా ఎలక్షన్స్ కోసం ఎన్నైనా మాట్లాడతారు, రేపు గెలిచినాక వాళ్ళు ఎట్లుంటారు అనేది ప్రజలు ఆలోచించాలన్న. ఈ రోజు మనం చేసే యాక్టివిటీస్ టికెట్ వచ్చిందనో వచ్చే 1 week ముందో 6 నెలల ముందో చేసిన యాక్టివిటీస్ కాదు. మీరే కెమెరా తీసుకెళ్ళి ఎక్కడనన్నా అడగండి, సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరులో ఎవరినన్నా అడగండి, అంజిరెడ్డి మీద ఒక్క మచ్చ కూడా లేదన్న. మీరు ఎవరినన్నా కనుక్కోండి, ఏం చెప్పలేదు. అరే అన్న మంచోడు, అన్న సేవ చేసిండు, ఇంతే చెప్తాడు. గాని మహా అంటే అన్నకి రాజకీయం చేయడం రాదు అని చెప్తాడు. కానీ ఎందుకంటే అంటే మంచోడు రాజకీయం చేయడం రాదని చెప్తారు, కానీ అన్న పైన పలానా మచ్చుందని ఒక్కరు కూడా చెప్పారు అన్న. బయట ఉన్న టాక్ మీరు ఎవరినన్నా కనుక్కోండి, కెమెరా తీసుకొని ఇప్పుడు వెళ్దామన్నా కానీ వెళ్దాం. సో ఇట్లాంటి వ్యక్తిని అనుకోవాలి. రేపు ఎగ్జామ్స్ పెట్టకపోతే మాకు లాభం అవుతుంది, మా పాకెట్స్ ఫిల్ చేసుకోవచ్చు అనే వ్యక్తిని కాకుండా రైట్ పర్సన్ ఎన్నుకోవాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సరే, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒకసారి ప్రేక్షకులు కూడా అందరికి గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి మళ్ళీ. నమస్తే అందరికి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికి నా రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ ఓన్లీ మొదటి ప్రాధాన్యత ఓటే వేయాలి. ఆ మొదటి ప్రాధాన్యత ఓటు నంబర్ 1 క్యాండిడేట్ అయిన అంజిరెడ్డి చిన్నమైల్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కి 1 నంబర్ లో 1 అనే డేసి ఓటేయాలి అని చెప్పి 27th ఫిబ్రవరి 27th రోజు 8 to 4 ఉంది టైమింగ్. అందరూ భారీ సంఖ్యలో వచ్చి ఓటేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా అంటే మిమ్మల్ని అడుగుతుంటే చాలా చక్కగా అనిపించింది, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు నాకు తెలిసి ఈ ప్రచారంలో. సో డెఫినెట్లీ ఆయన మంచి సక్సెస్ గా అంటే మంచి ప్రాధాన్యతతో గెలవాలని మనం కూడా కోరుకుందాం. సో నిజంగానంటే అంజిరెడ్డి గారు లాంటి ఒక విద్యావేత్తని అంటే కష్టపడి అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అంజిరెడ్డి గారిని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆయన్ని చట్టసభల్లో కూర్చోబెడితే మీ సమస్యల పట్ల ఆయన గొంతుగా వినిపిస్తాడు, మీ సమస్యల్ని తీర్చే విధంగా ఆయన కష్టపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆయనకి మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. సో నిజంగానే ఆయన్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని యోగిటీవీ కూడా ఆశిస్తా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రా. నిజంగా చాలా చక్కగా అంటే మీరు కూడా త్వరలో ఒక లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ అది కూడా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరొక మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యోగిటీవీ ఛానల్.